శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామానికి చెందిన సుమారు 200 మంది రైతులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. రెవెన్యూ అధికారులు రైతులు గత 60 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న భూమి ప్రభుత్వ భూమిగా నిర్ధారిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో రైతులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంటి ముందు ధర్నా చేశారు. ప్రకాష్ గౌడ్ కూడా ప్రతిసారి ఎన్నికల వ్యవసాయం చేసుకుంటున్న పొలాలను ప్రభుత్వంతో మాట్లాడి బహదూర్ రైతులకు ఇప్పిస్తానని మాట ఇచ్చి ఇప్పటివరకు పట్టా పాస్ పుస్తకాలు ఇప్పించలేదని, ఈ రోజు అధికారులు ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ కుటుంబంతో కలిసి రోడ్డుపైన పడే దుస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రైతులు తన ఇంటి ముందు ధర్నా చేస్తున్న విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రెవెన్యూ అధికారులతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో మాట్లాడి రైతులకు భూముల పట్టా పాస్ పుస్తకాలు అదేవిధంగా ఇచ్చేలా కృషి చేస్తానని మాట ఇవ్వడంతో రైతులు నిరసనను విరమించుకున్నారు. మా విన్నపం సార్, మేమంతా కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే దీని మీద సుదీర్ఘంగా చర్చించి మాకు అందరు కూడా పట్టదారు పాస్బుక్లు ఇవ్వాలంటారు కూడా గవర్నమెంట్ కూడా వేడుకుంటుంది. అంటే మీరు మన కలెక్టర్ కి ఇలాంటి ఏమన్నా కలెక్టర్ ముందుకు తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం. కలెక్టర్ గారికి తెలుసు, ఆర్టీఓ గారికి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. మేము మా దగ్గర ఉన్న పేపర్స్ కూడా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. సార్ 62 సర్వే నెంబర్ 12 ఎకరాలు ఉంది సార్ అంటే మేము వాళ్ళ ముందర కూడా చూపించాం. 28 సర్వే నెంబర్ 20 ఎకరాలు ఉంది సార్ అని చూపిస్తే కూడా 500 ఎకరాలు అని వాళ్ళ కేవలం కాసరాల సిరిసాల ఇలా ఉన్నదాన్ని పట్టుకొని వస్తున్నారు సార్ వాళ్ళు. కాకపోతే అది తప్పు సార్, అది రాంగ్. అక్కడ కాబట్టి మాకు ఉన్నటువంటి యాజ్ పర్ రికార్డ్ పరంగా విలేజ్ మ్యాప్ ప్రకారం ఎంత ఉందో 62 సర్వే నెంబర్ అంత తీసుకొని మీరు 12 ఎకరాలు తీసుకోండి, 28 సర్వే నెంబర్ 20 ఎకరాలు తీసుకొని మిగతా మాకు అందరు కూడా రైతులకు అందరూ కూడా పట్టదారు పాస్బుక్లు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం.